ఎలకలపల్లి గ్రామ పంచాయతీలో జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ప్రజల ముందుకు వచ్చిన ఒకే ఇంటి సభ్యులు. ఎలకలపల్లి గ్రామంలో వడ్లకొండ వెన్నెల ఎలకలపల్లి గ్రామం నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. వడ్లకొండ రవీందర్ ఎలకలపల్లి గ్రామ 9వ వార్డు నుండి పోటీ చేస్తున్నారు. ఒకే ఇంటి నుండి ఇద్దరు పోటీ చేస్తున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ముందుకు వస్తున్నారు. ఓటర్లకు నోటు ఇవ్వకుండా మద్యం పంచకుండా బరిలో నిలుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా మార్పే ధ్యేయంగా ముందుకు పోతున్నారు ఈ అభ్యర్థులు. గ్రామ ప్రజలందరికీ తమ అమూల్యమైన ఓటు విలువను తెలియచేస్తూ ముందుకు సాగుతున్నారు. వడ్లకొండ వెన్నెల సర్పంచ్ అభ్యర్థికి ఫుట్బాల్ గుర్తు, వడ్లకొండ రవీందర్ 9వ వార్డు మెంబర్కి స్టూల్ గుర్తు వచ్చింది. ఎలకలపల్లి చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ప్రజల ముందుకు వెళ్తున్నారు ఈ అభ్యర్థులు. ఎలకలపల్లి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నెల వాళ్ళ ఇంటికాడికి వచ్చామండి. నా పేరు వడ్లకొండ వెన్నెల. నేను ఎలకలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఒక మార్పు కోసం వచ్చాను. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేలా వారిని ప్రభావితం చేస్తాను. నేను ఓటుకు నోటు ఇవ్వకుండా ఎన్నికల్లో నిలబడ్డాను. నా లక్ష్యం నా గ్రామంలో యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కృషి చేస్తాను. నా గ్రామంలో పారిశుద్ధ్యం, మంచినీటి వసతి కల్పించేలా కృషి చేస్తాను. మహాత్మా గాంధీ గారు కలలుగన్న గ్రామీణ స్వరాజ్యం కోసం కృషి చేస్తాను. నా పేరు వడ్లకొండ రవీందర్ గౌడు. మాది ఎలకలపల్లి గ్రామం. నేను ఎలకలపల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 9వ వార్డు మెంబర్గా పోటీలో ఉన్నాను. నేను గత ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈసారి ఎలక్షన్లో పోటీలో ఉండాలని. భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ఓటు హక్కును ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఈరోజు ముందుగా అందరికీ నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సందర్భంగా ఆయనను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఆయన మనకు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఓటు హక్కు అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే ఆ ఓటు హక్కు ద్వారానే ఒక సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి ఆ ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడిన ప్రజానాయకులు వారి పరిపాలన చేత ఒక మంచి పాలనను కానీ లేకపోతే చెడ్డ పాలన కానీ ఇచ్చే అవకాశం ఉంది. దాని మీదనే మన ప్రజల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందులో భాగంగా నేను అంబేద్కర్ గారి కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. నా జాతి ప్రజలకు పోరాడడానికి కత్తిని ఇవ్వలేదు, అమూల్యమైన ఓటు హక్కును ఇచ్చాను. దానిని అమ్ముకొని బానిసలుగా ఉంటారో లేకపోతే దాన్ని సద్వినియోగపరుచుకొని యజమానులుగా ఉంటారు అని అన్నారు. అందుకే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటేనే ఖర్చుతో కూడుకున్న విషయము. ప్రతి గ్రామంలో చూస్తున్నాము. ఇవాళ ప్రజలల్లో చైతన్యం వచ్చింది. రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్క గ్రామంలో 10ల సంఖ్యలో సర్పంచులు పోటీ చేస్తున్నారంటే చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే ప్రజలు కూడా అవగాహనతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లు అనేవి చాలా ఖరీదుతో కూడుకున్నవి. అలాంటి క్రమంలో నేను ఇక్కడ ఒక సరికొత్త పంతాను మన యొక్క ఎలకలపల్లి గ్రామంలో కీలకమైన మంచి పరిణామం తీసుకురావాలని ఒక మంచి మార్పు కోసం వచ్చాను. అలాగే మా తమ్ముడి భార్య కూడా వడ్లకొండ వెన్నెల గారు సర్పంచ్ బరిలో ఉంటున్నారు. మేము కేవలము జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఓటరును మా మాటల ద్వారా ప్రభావితం చేస్తూ నోటును ఇవ్వకుండా మద్యం పంచకుండా వారిలో ఆ ఓటు హక్కు యొక్క విలువను వారికి తెలియజేస్తూ వారిని యొక్క ఆలోచన విధానాన్ని మార్చుతూ, ఎందుకంటే పాలన సరిగా ఉంటేనే మనకు యథా రాజా తదా ప్రజ అన్నారు. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. రాజు మంచివాడు అయితే ఆ యొక్క ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. నా గ్రామ పంచాయతీ విషయంలో నేను చాలా వెనుకబడిపోయిందని చెప్తాను. ఎందుకంటే ఈరోజు మాది ఎన్టీపీసీ ప్రభావిత గ్రామము, మరి ఆర్ఎస్సిఎల్ సింగరేణి, మాకు చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఉపాధి కోసం మాత్రం మా పిల్లలు బయటికి హైదరాబాదు, అక్కడ బెంగళూరు అలా చాలా దూరాలకు వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ పరిశ్రమలు ఏర్పడిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే పరిశ్రమలు ఏర్పడ్డాయి. అలాంటి క్రమంలో ఇక్కడ మా రైతులు, మా యొక్క ఇక్కడ చుట్టుపక్కల కల ప్రభావిత గ్రామాలు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ పరిశ్రమలు ఏర్పడలేదు. కానీ ఇక్కడ ఉన్నది మాత్రం నిరుద్యోగ సమస్య మాత్రం బాగుంది. కాలుష్యాన్ని మాత్రం మేము తీసుకుంటున్నాము, కాకపోతే మాకు ఉద్యోగ అవకాశాలు లేవు. కానీ ఈ నిరుద్యోగం అనేది చాలా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగే కానీ ఆ లొకేషన్లో కానీ వారికి పెద్దపీట వేయడానికి ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ వాళ్ళ చదువుకు దగ్గర ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నేను కీలక పాత్ర పోషించడానికి ముందుకు వచ్చాను. మళ్ళీ ప్రజలలో మార్పు తీసుకురావడానికి వస్తాను. నేను నా గెలుపు అనేది అది దైవ నిర్ణయము. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటంలు అనేది సహజము. మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఎవరైతే ఈ వ్యక్తి మాకు న్యాయం చేయగలడు అనేవారు ఉంటేనే మేము గెలుస్తాము, లేకపోతే లేదు. కాబట్టి
కాకపోతే మేము ప్రజలను కేవలం మా మాటల ద్వారానే ప్రభావితం చేస్తాం. మేము ఎక్కడ కానీ డబ్బు కానీ మద్యం పంచము. సరికొత్త పంచాలను ఎంచుకున్న ప్రతి ఒక్కరూ మనకు ఈ రోజు స్వతంత్రం అనేది ఎన్నో త్యాగాలు చేస్తే కానీ స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర ఫలాలు ఇంకా మనకు అందుతలేవు. చెప్పాలంటే ఎందరో త్యాగదనులు త్యాగం చేస్తే కానీ ఈ రోజు రాలేదు, కానీ వాటికి ఫలితాలు లేవు. స్వతంత్రం అంటే ఓ దేశానికి స్వతంత్రం వచ్చింది, రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది, కానీ ప్రతి మనిషి స్వతంత్రంగా బతికినప్పుడే మనకు ఒక స్వతంత్రం. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్ధి లక్ష్యంగా పోతున్నాను. నేను ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తూ మార్పు తీసుకొచ్చే దిశగా నేను ముందుకు వెళ్తానని కోరుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై, జై తెలంగాణ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.